వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఎపిసోడ్పై స్పందించిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అరెస్ట్ చేసిన తీరు బాగాలేదని వెల్లడి. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఆక్సిజన్ సిలిండర్ పేరడంతో ఒక్కసారిగా వ్యాపించిన పొగలు. ఖమ్మంలో విషాదం. ప్రేమించిన యువతి దక్కలేదని యువకుడి ఆత్మహత్య. పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు నిరసన. అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా, రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా అని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు ఎపిసోడ్పై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పందించారు. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే చంద్రబాబునైనా జగన్నైనా అరెస్ట్ చేయాల్సిందేనని అన్నారు. కానీ చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరు మాత్రం బాగాలేదన్నారు. అర్ధరాత్రి వేల మంది పోలీసులతో ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. ఎఫ్ఐఆర్లో పేరు పెట్టి సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదని, కానీ ఇదేదో కావాలనే సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరించినట్టు ఉందని అన్నారు. ఈ కేసు 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ అకస్మాత్తుగా ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేసినట్టుందని రాఘవులు అన్నారు. చంద్రబాబుని ఒక అవినీతి కుంభకోణం పేరుతోటి అరెస్టు చేశారు. అవినీతి కుంభకోణాలు వాటి పాల్పడి వాటిలో సరైన సాక్ష్యాధారాలు దొరికితే తప్పకుండా ఎవరినైనా అరెస్టు చేయాల్సిందే. అది చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరినైనా అరెస్టు చేయాల్సిందే. కానీ చంద్రబాబును అరెస్టు చేసిన తీరు మాత్రం ఏమాత్రం బాగలేదు. ఎందుకంటే అర్ధరాత్రి వేల మందిని పోలీసుల్ని మోహరించి ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సిన తగత్యమేం లేదు. తీరుబడిగా ఎఫ్ఐఆర్లో పేర్లు రాసుకొని అన్నీ చేసి సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచి అరెస్టు చేయొచ్చు. కానీ అటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించలేదు. దీని మీద ఒక కక్షపూరితమైన ధోరణి ఉన్నట్టు కనపడుతుంది తప్ప ఒక నిజాయితీగా విచారణ చేద్దామని చెప్పేసి ధోరణి ఏమీ కనపట్టలేదు. ఈ కేసు 5 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఇవాళ అకస్మాత్తుగా ఎన్నికలకు ముందు దీన్ని తీసుకొచ్చి చేయడం అని చెప్పంటే ఇది నిజాయితీని రుజువు చేయాలనే తపన కన్నా రాజకీయంగా లబ్ధి పొందాలనే తపనే దీని వెనక ఉన్నట్టుగా కనిపిస్తోంది. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగంలో ఆక్సిజన్ సిలిండర్ పేలటంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అలర్ట్ అయిన ఆసుపత్రి సిబ్బంది అత్యవసర సమయంలో కిటికీ అద్దాలు ధ్వంసం చేసి పొగను బయటికి పంపించారు. మాతా శిశు కేంద్రంలో ఉన్న బాలింతలు, గర్భిణీలు భయంతో బయటకు పరుగులు తీశారు. పసిపిల్లలతో బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో యువకుడు పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఇల్లందు మండలం పోలవరం గ్రామానికి చెందిన యువకుడు వినోద్ వరుసకు మహబూబాబాద్కు చెందిన తన మరదలను ప్రేమించాడు. ఇది ఇష్టం లేని అమ్మాయి తండ్రి తప్పు కేసు పెట్టి పోలీసులతో కొట్టించాడు. మనస్తాపం చెందిన వినోద్ వారం రోజుల క్రితం సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమించి చనిపోయాడు. మా వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళ లైవ్
సెల్లులా ఎవరైనా కోసారా ఏం తెలియదు. శానిటైజర్లో ఎలకల మందు పేస్ట్ని మిక్స్ చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన దీక్ష చేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేను ఇంటి వద్ద పోలీసులు అడ్డగించారు. గాంధీ బొమ్మల సెంటర్లో నిరసన తెలియజేయడానికి వీల్లేదంటూ ఇంటి వద్ద ఎమ్మెల్యేను నిర్బంధించారు. ఎమ్మెల్యేను బయటకు రానివ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు గాంధీ బొమ్మల సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హక్కు కూడా ఎమ్మెల్యేగా తనకు లేదా అని చెప్పి ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా లేక రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా అంటూ నిలదీశారు. గాంధీ బొమ్మల సెంటర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వందలాది మంది దేశానికి స్వతంత్రం ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుంటే స్వతంత్రం వచ్చిందా, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే స్వతంత్రం వచ్చిందా? బ్రిటిష్ వారు ఎలా ఇచ్చాడు స్వతంత్రం? రోడ్డు మీదకి వేలాది మంది లక్షలాది మంది వచ్చారు ఆ రోజు రోడ్ల మీదకి. మరి ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్కి వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దండేసి మరి ఆ నిరాహార దీక్షది మనం ఇక్కడే రోడ్డు మీద పెట్టుకుంటాం, ఇక్కడ మా ఇంటి ముందు అని అంటే కనీసం అంబేద్కర్ గారికి కూడా దండ వేయడానికి వీలు లేదని అంటే మరి నిజంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద. ఎందుకంటే ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగం మీద పోటీ చేసి గెలిచాడా, రాజారెడ్డికి రాజ్యాంగం మీద గెలిచాడా? ఇలా జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యాడా, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యాడా? అటువంటి అంబేద్కర్ గారికి కూడా దండేయడానికి వీలు లేదు అని వేళ ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదంటూ ఉంది. నిన్న చూస్తే నిన్న నిర్దాక్షిణ్యంగా వీళ్ళు లాఠీ చార్జీ చేసి సొమ్మసిల్లిపోయేలాగా రోడ్ల మీద పడేశారు నిన్న. మరి నిన్న ఇంట్లోంచి బయటికి పోకుండా, ఈరోజు కూడా ఇంట్లోంచి బయటికి పోకుండా, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం అనేది ఇంట్లో కూర్చోవడానికి కాదు కదా, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల తరపున పోరాడడానికి, ప్రజల తరపున అండగా ఉండడానికి. అందుకే నేను ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నా. గతంలో కూడా బ్రిటిష్ వారి టైంలో కూడా ఈ రకంగానే 30 యాక్ట్ ఉందని, 144 సెక్షన్ అని, ప్రివెంట్ అరెస్ట్ అని ఎక్కడికక్కడ ఇళ్లలో మీరు నిర్బంధించుంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఉండేదా అని చెప్పి వేళ ఈ ముఖ్యమంత్రిని, డీజీపీని నేను అడుగుతూ ఉన్నా. మరి ఆ రోజు కూడా గాంధీజీ గారిని, నెహ్రూ గారిని, తిలక్ని, పటేల్ని, భగత్ సింగ్ వీళ్ళందరినీ ఇట్లానే నిలిపేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే బ్రిటిష్ వారి కంటే కర్కసత్వంగా, బ్రిటిష్ వారి కంటే నియంతృత్వంగా, బ్రిటిష్ వారి కంటే నిరంకుశత్వంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ రోజు దండి సత్యాగ్రహం, మరి ఏదైతే మరి మార్చు, మరి పెద్ద పెద్ద క్విట్ ఇండియా బ్రహ్మాండమైన ఉద్యమాలు చేశారు ఆ రోజు. మరి అదే ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ఉద్యమాలు జరిగాయి దేశంలో. మట్టి కనిపించారు. అత్యంత శక్తివంతమైన ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఎమర్జెన్సీలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తానే, ఇట్లాంటి అక్రమ అరెస్టులు చేస్తానే, ఇట్లాంటి నిర్బంధాలు చేస్తానే ఆ రోజు మట్టి కనిపించారు. పోలీసు వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వంలో ఉన్న బాసులు శాశ్వతం కాదు. మీ ఇంటెలిజెన్సీ కానీ ఏదైతే మీ యొక్క ఎవరైతే ఇప్పుడు కేసులు ఇవన్నీ నమోదు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే సునీల్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో మరి ఆ బాసులు ఇచ్చేటువంటి ఆజ్ఞాపనలు ఏమైనా మీరు పాటిస్తే రేపొద్దున కూడా మీకు ఇబ్బందులు వస్తాయి. చేత నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా ప్రజా కోర్టులో తేల్చుకుంటాం.
న్యాయస్థానాల్లో చేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడానికి ఎంతకైనా సరే సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బసవలక్ష్మి నర్సయ్య అధ్యక్షతన నిజామాబాద్ పులంగ చౌరస్తా భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ విగ్రహం దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ మరియు జిల్లా నాయకులు, బోధన్ నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో G20 సమావేశాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలలో కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి సందర్భంలో కేవలం 80% ఉన్నటువంటి సనాతన ధర్మ హిందువులో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి, ఈ 20% ఉన్నటువంటి వాళ్ళ కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చరిత్రమైనటువంటి నేరం చేస్తూ ఉన్నారు. వీళ్ళకు త్వరలోనే ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి మన దేశంలో త్వరలోనే హిందూ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. వీళ్ళ ప్రభుత్వాలు కూడా కూలిపోయేటువంటి ప్రమాదంలోకి వాళ్ళు పోతా ఉన్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కానటువంటి స్థితిలో భారతదేశాన్ని అల్లకొల్లంగా సృష్టించాలని, భారతదేశంలో అలజడి సృష్టించాలని చెప్పేసి ఇండియా కూటమిగా ఏర్పడి ఇండియాలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కూడా భంగం కల్పించాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి పేరు రావద్దన్న ఉద్దేశంతో కుట్ర వస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద పోలీసు కేసులు పెట్టి వీళ్ళకు బాగా శిక్షా సూచనలో ఉన్నటువంటి నేరం కింద వీళ్ళు శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఆశా వర్కర్లు హైదరాబాద్లోని కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకుని హైదరాబాద్ వెళ్లకుండా రామాయంపేట పోలీసులు ముందస్తుగా 15 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ ముందు ఆశా వర్కర్లు పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కృషి చేయటం జరుగుతుందని వారు తెలిపారు. కరోనా సమయంలో మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నుండి అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ సమ్మెలకు రావడం అనేది జరిగింది. సమ్మె నోటీసు ఇచ్చే మేము సమ్మెలకు వచ్చినాము. సమ్మె నోటీసు రూల్స్ ప్రకారమే ఇచ్చినాము, రూల్స్ తప్పి ఇవ్వలేదు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కూడా మా రాష్ట్ర నాయకురాలు మాతో చర్చలు జరపండి, న్యాయమైన డిమాండ్లతోని మీకు సమ్మె నోటీస్ ఇచ్చినాము, మాకు చర్చలు జరపండి అని కూడా మా లీడర్ వెళ్ళింది. అయినా సీమ గుట్టినట్టు కూడా మరి శిశు శాఖ మంత్రి ఏమనకపోవడంతోనే మరి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కంకణము కట్టుకుంది. లేదు లేదు మేము సమ్మె బాట పడతామని చెప్పి, మా సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె బాట పడతామని చెప్పి జేఏసీ ఆధ్వర్యంలో మేము సమ్మెకి వెళ్ళినాం. ఇప్పుడు మేమేం అడుగుతలేము, బంగ్లాలు కట్టిమంటలేము, భవంతులు కట్టిమంటలేము, న్యాయమైన డిమాండ్లతోని సమ్మె చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు న్యాయమైన కోరికల కోసమే మరి కమిషనరేటు ధర్నా దగ్గరికి వెళ్తుంటే మరి పెండ్లి పోలీసు తెలంగాణ రాష్ట్రం వస్తే పెండ్లి పోలీసులు అన్నారు. అంటే మరి ఇది పెండ్లి పోలీసులు అంటే ధర్నా చేయకుండా మరి రాష్ట్రం కాల రాస్తున్న పోలీసుల, భయాందోళనకు గురి చేసే పోలీసుల తీసుకొచ్చి మరి అరెస్టు ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి మరి పోలీస్ స్టేషన్లో పెట్టుడు చాలా దుర్మార్గమైన విషయము. దీన్ని సిఐటిగా మేము ఖండిస్తున్నాం. వాళ్ళు ఇంట్లో పని అంటే అసలు ఇంట్లో పనికి కూడా టెన్షన్ పడతలేరు, బయట పని అంత పని చేస్తారు. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో ఆశా వర్కర్లు గుర్తొచ్చారు. ఇప్పుడు కరోనా అయిపోయింది కాబట్టి వీళ్ళు ఆశా వర్కర్లు గుర్తొస్తలేరా? అప్పుడు చెప్పిండు నరేంద్ర మోడీ,
మేము ఆశా వర్కర్లు చాలా పని చేస్తుర్రు, వాళ్ళ గుడ్ న్యూస్ అని చెప్పిండు. ఏంది గుడ్ న్యూస్ అంటే పోలీస్ స్టేషన్లో వేసి అరెస్టులు చేయడం గుడ్ న్యూసా? కేసీఆర్ చెప్పిండు ఆశా వర్కర్లు చాలా బాగా పనిచేస్తుర్రు నా ఆడబిడ్డలు అని చెప్పిండు. అంటే మా హక్కులు కాల రాయడానికి గుడ్ న్యూస్ అని చెప్పిండా? అందుకే మేము ఒకటే అడిగేది, ఆశా వర్కర్లను రెగ్యులరేషన్ చేసేంత వరకు వాళ్ళ పోరాటం ఆగది. వాళ్ళ చరిత్ర పెద్దది. 106 రోజులు సమ్మె చేస్తే ఇప్పుడు ఒక స్థాయికి వచ్చినాం. ఇంకా సమ్మె బాట పట్టడానికి కూడా వాళ్ళు సిద్ధం ఉంటారని చెప్పి సిఐటిగా నేను హెచ్చరిక. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అనడం సబబు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పేరిట జరిగిన అవినీతిపై 2017 నుండి కేంద్రం దర్యాప్తు సంస్థలు విచారణకు ప్రారంభించాయని ఆయన గుర్తు చేశారు. దర్యాప్తు పరిణామ క్రమంలో భాగంగా చంద్రబాబును అరెస్టు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. అధ్యక్షుడుగా ఉన్న తెలంగాణ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి తన గుండెని కలిచివేసిందని కూడా ట్వీట్లు చేసినట్టుగా చూశాం. అన్ని పార్టీల్ని కలిచేస్తుంది ఇది. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు మూలాలు ఎలా ఉంటాయో, ఏ పార్టీలో ఎక్కడెక్కడ ఏ మూలాలు ఉన్నాయనేది మనకి ఈజీగానే అర్థమైపోతుంది. అసలు ఇంత పెద్ద స్కామ్ జరిగింది. ఈ 3,356 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ వాళ్ళు ఏమీ ఖర్చు పెట్టలేదు. మొత్తం ఇదంతా ఒక స్కాము. ₹1 ఖర్చు పెట్టగానే ప్రభుత్వ వాటా రిలీజ్ చేశారు. 371 కోట్లు లాగేశారు, స్ట్రా వేసి లాగినట్టుగా. ఇంత జరుగుతూ ఉంటే, షెల్ కంపెనీలు ఇవన్నీ జరుగుతూ ఉంటే చాలా చిత్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీద రాజకీయ కక్ష సాధింపని మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేసులు పెడితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసినందుకు కేసులు పెట్టినట్టుగా ప్రచారం చేస్తారు. అది రాజకీయ కక్ష సాధింపు కాదు. చంద్రబాబు నాయుడు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటే దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఐడి ఎంక్వైరీ జరిగి చాలా కేటగిరికల్గా అన్నీ దొరికేసిన తర్వాత ఆయన్ని పట్టుకుంటే అది రాజకీయ కక్ష సాధింపు అంట. అంటే చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు నచ్చినట్టుగా ఈ వ్యవస్థలన్నీ నడవాలి అని కలకంటా ఉన్నారు వాళ్ళు. ఇంత దుర్మార్గంగా ఎక్కడ ఉండదు. పైగా 4 రోజుల నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నాడు? నేను నిప్పుని, ఓకే నువ్వు నిప్పు, మేము కాదను, నువ్వు నిప్పో, ఇంకేమవుతుందో, నిన్ను ముట్టుకున్న వాళ్ళు ఎలా తగలబడిపోయారో, ఏ పార్టీ ఎలా కాలిపోయిందో మనం చూసాం, అది అయిపోయింది. 4 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినా నన్ను అరెస్ట్ చేస్తారు, 2 రోజులు అరెస్ట్ చేస్తారని చెప్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఈ ప్రభుత్వం నుంచో దర్యాప్తు సంస్థల నుంచో ఆయనకి సరైన ఇన్ఫర్మేషన్ ఉందనైనా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆయన చేసిన స్కాము కథ కంచికి చేరిపోయింది కాబట్టి ఇంక చివరిగా తనని అరెస్ట్ చేస్తారని ఆయనకి అర్థమయ్యన్నా ఉండాలి. ఒక ప్రాసెస్ ప్రకారం జరిగిన ఈ వ్యవహారంలో అసలు విషయం వదిలేసి ఆయన ఏదో కక్ష సాధింపుగా చేసినట్టుగా ప్రచారం చేయడం అనేది విడ్డూరంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటి వద్ద జన సైనికులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బలంగా కాదు, అలా కాదు. అసలు ఇప్పటి వరకు నా చరిత్రలో నేను 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, అంతకుముందు మండల ప్రెసిడెంట్ చేశాను. పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి చురుగ్గా ఉన్నాం రాజకీయాల్లో. నేను విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. వ్యవహారంలో ఏసీఎఫ్లో పనిచేశాను, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో, కాలేజీ లెక్చరర్గా ఏపీ యాక్టాలో నేను 10 years పనిచేశాను. ఎప్పుడు కూడా ఈ రకమైన వైఖరి పోలీసులు చూడాల. బంధుకు ఒక పార్టీ పిలిపించినప్పుడు పోలీసులు తెరిపించమని ఎక్కడా కూడా చరిత్రలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏదైతే యొక్క జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ నిరంకుశత్వ పాలన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ అరెస్టులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వేధింపులు, దాడులు, నిర్బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం చాలా సంతోషం.
పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క బంద్కి మద్దతు పలికినందుకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా అందరి తరపున కూడా, మా తెలుగుదేశం పార్టీ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పాలకులలో కూడా మరి యొక్క బంద్కు సంఘీభావం తెలియజేస్తూ మాకు మద్దతు పలుకుతున్నందుకు, మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చినటువంటి పాలకుల్లో నియోజకవర్గ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు, చెగువేర సిద్ధాంతాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక నియంతృత్వ నిరంకుశత్వ పాలన ఉన్నప్పుడు చనిపోవడమైనా మేలు లేదా జైల్లో ఉండడం మేలు. తూర్పు కాపులను ఓబీసీ రిజర్వేషన్ల విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి, పార్టీ అధిష్టానానికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జి గుడాల గోపి తెలిపారు. పాలకొల్లు లయన్స్ క్లబ్ హాల్లో జరిగిన తూర్పు కాపుల సంఘీభావ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నా తూర్పు కాపు సోదరులందరూ నన్ను ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సభను అలంకరించిన పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే, అది ఎక్కువగా కాకుండా సింపుల్గా మనం రెండు మాటలు మాట్లాడుకొని మీ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానికి నేను ఒక 2 మాటలు చెప్తాను. ఇప్పుడు ఓబీసీ సమస్య అనేది ఈరోజు వచ్చింది కాదు. 13 జిల్లాల్లో 3 జిల్లాలకు వర్తిస్తూ 10 జిల్లాలకు లేదు అంటే అది ఒక రకంగా బాధాకరమైన విషయమే. ఇక్కడ ఉన్న 10 జిల్లాల ప్రజలు అంటే వాళ్ళు మనుషులు కాదంటారా? దాన్ని నేను తప్పుగానే భావిస్తున్నాను. ఈ విషయాన్ని మా సోదరులందరూ, తూర్పుగోదావరి సోదరులందరూ నాకు విన్నపించిన దాన్ని పూర్తిగా నా మనసులో పెట్టుకుని ఈ విషయాన్ని మిథున్ రెడ్డి గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేయించి నేను మీలో ఒక 5గురికి నేను అపాయింట్మెంట్ ఇప్పించి నేను వారి దగ్గర తీసుకెళ్ళి మీ సమస్యని ఏ రకంగా పరిష్కారం అవుతుందో చూసి ఆ రకంగా నా సాయశక్తుల పరిష్కరించడానికే ట్రై చేసి వారికి నా విన్నపాన్ని వినిపించుకోవడం, అలాగే మీలో వచ్చిన వారు కూడా ఒక 5గురు వస్తే వారితో మాట్లాడి మీ సమస్యని పూర్తిగా చెప్పుకోవడం జరిగితే ఈ సమస్య ఈరోజు ఇప్పుడు ఈ పాలకొల్లు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా వచ్చిన నా ద్వారా అయితే నేను కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరికీ నేను ఏ రకంగా అయినా ఇది ఒకటి ఓబీసీ రిజర్వేషన్ అనేది కంప్లీట్ చేయాలని నా మనస్ఫూర్తిగా సంకల్పం కల్పించుకుంటూ మన సోదరులందరూ నేను పని చేస్తేనే కదా మిమ్మల్ని ధైర్యంగా నాకు సపోర్ట్ చేయండి అని అడగడానికి నాకు ఒక రీజన్ ఉంటుంది. నేను కూడా మనస్ఫూర్తిగానే మీకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యని కూడా నా సొంత సమస్యగా తీసుకునే నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సమస్యను కూడా నా సొంతదనుకునే మీ అందరి సమస్య నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత తొందరగానే ఏర్పాటు చేస్తాను. తెలుగుదేశం పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేసి రిమాండ్కు పంపడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్లో భాగంగా గూడూరు పట్టణంలోని బంద్ ప్రశాంతంగా విజయవంతంగా జరిగింది. పట్టణంలోని వ్యాపారస్తులు బంద్కు సహకరించి దుకాణాలను మూసేశారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది అన్న భయంతో తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో గూడూరు పట్టణంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్ వద్ద నల్లగుడ్డలను ప్రదర్శిస్తూ టీడీపీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ను అరెస్ట్ చేసి గూడూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై మరియు పలువురు టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. అనంతరం సునీల్ కుమార్ను పోలీసులు ఆయన ఇంటికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. పనులు మేము చేయము, మాకు అధికారులంటే గౌరవం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మా నాయకుడిని అరెస్ట్ చేశారు. లక్షలాది మంది కార్యకర్తలు బయటకు వస్తారు. ఎన్నో అరెస్ట్ చేస్తారు మమ్మల్ని. మీరు రోజు చేస్తూ ఉంటాం, రోజు అరెస్ట్ చేస్తుంటారా చెప్పండి. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మీరు కూడా చేసే ముందు వీళ్ళు ఇక్కడ రాజకీయ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ వివాదాస్పరులా లేదా వీళ్ళు ఎప్పుడైనా ఇక్కడ పనులు చేశారని ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అమితమైనటువంటి నేరం, ఘోరం. ఎందువల్లంటే ఇప్పుడు దాకా కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా బతికిన పెద్ద మనిషి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇన్ని కేసుల్లో ముద్దాయిలు ఆలోచించుకోండి. మీరు మీకు నెంబర్ కూడా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. మా నాయకులు గారి నెంబర్లు లేవు. మీరు కావాలని స్టేషన్లో పెట్టాలా? ఖచ్చితంగా నేను ఊళ్ళో లేనప్పుడు మీరు ఆ పని చేయండి. ఆయన కూడా జైలు చూపించాలని చెప్పి మీరు ఈరోజు ఆ పని చేశారని చెప్పి తెలియజేస్తున్నా. భగవంతుడు ఉన్నాడు. మీరు అంటారు అప్పుడప్పుడు భగవంతుడు ఉన్నాడు, మేము చెప్తున్నాం భగవంతుడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎవరిని పాపాలు చేశారో ఆ చిట్టా త్వరలోనే చిరగడు ఉంది. 4-5 నెలల్లో మీ చిట్టా మొత్తాన్ని చింపేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు చేసిన పని వల్ల మాకేం నష్టం లేదు. కేసులో కేసు, కానీ ప్రజల్లో మీ పార్టీ ఎంత అసహ్యానికి గురైందో ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు అది చేసేందువల్ల మీకు ఏదో మంచి పేరు అనుకుంటారు. ఎవరు మీరు చేసే పనులన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మీరు చేసే పని మంచిదని చెప్పి సమర్థించరు. పోలీసు కూడా చెప్తున్నాను నేను, ఈరోజు పోలీసుకి కూడా ఏందబ్బా ఈ పని మంచిగా చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా బాధ ఉంది మనసులో. కానీ ఏం చేస్తారు వాళ్ళు? నిజమైన పరిస్థితి. కాబట్టి మరీ పోలీసు ఇంకా కూడా అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా 5 నెలలు ఇంకా కూడా మీరు అటు తీస్తే ఎట్లా? ఆలోచించండి, మీరు తప్పు కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ఎపిసోడ్పై స్పందించిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. అరెస్ట్ చేసిన తీరు బాగాలేదని వెల్లడి. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఆక్సిజన్ సిలిండర్ పేరడంతో ఒక్కసారిగా వ్యాపించిన పొగలు. ఖమ్మంలో విషాదం. ప్రేమించిన యువతి దక్కలేదని యువకుడి ఆత్మహత్య. పాలకొల్లులో ఎమ్మెల్యే రామారావు నిరసన. అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా, రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా అని ప్రశ్న. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.